ఆహా, ఈ శిలక పచ్చ రంగు అంగిలా దగదగ మెత్తాన నేను. ఈ అంగికే లొంగిపోవాలి ఒక్కొక్కరు, గట్టున్నది. ఆడోళ్ళైతే మాడంతా కొట్టుకోవాలి. అబ్బా ఈ రమేష్ గాడు ఎందుకు దక్కకపోయా నాకు అని, అబ్బా ఈ రమేష్ గాడు ఎందుకు దక్కకపోయా నాకు అని గట్లున్నాయి ఇయ్యాల. జిట్టి తాకుతుందా మరి? ఇదేంది ఇంకా అత్తలేదు? ఏ ఏం చెప్తానవే? నడువు దన్ననా, ఎంతసేపు నిలబడాలి? ఈడ ఎద్దు నిలబడ్డట్టు రాజల్ది. అయ్యో ఉరుకులాట మొగనికి ఉందునా పోదునా అన్నట్టు ఎత్తన్నావు. కుంకుమదేమ్మని కుక్కలు ఎందుకు కొరుతున్నావు? ఏ అమ్మా, కుక్క అన్నావంటే నీ రెక్కలిరిసి రేగు గంపల వారెత్తమారు ఏమనుకుంటానవో? పిలిచినందుకే బలిసిన మాటలు మాట్లాడుతున్నావేందే? మాట్లాడకపోతే ఏంది గాని జోరు వాన కొడతా అంటే బోరు పంపేసినట్టు తిరగబోయటానికి ఇరగబలిసిన వేషాలు ఎందుకు? నీకు బొట్ట అవసరమా ఇప్పుడు నీకు పెట్టుకున్నాడు? ఏం మాట్లాడుతానవే పిచ్చిదానా? బుక్కులకు కొడతారు పిన్ను పంచు. ఈ ఊరికి నేను సర్పంచు, ఈ ఊరికి నేను సర్పంచు. ఆ చేపలు పట్టేది వాళ్ళ, అదంతా నీ కళ. నువ్వు 10 ఏళ్ల కింద సర్పంచ్వి, ఇప్పుడు కాదు. అబ్బో పిల్లగాడు సర్పంచ్ అని సంకలు గుద్దుకుంటాండు. ఎప్పుడైతేందే సర్పంచ్ అంటే బండ మీద ఎక్కిన శిల్పం లెక్క. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఊరు మీద పేరు అట్లనే ఉంటది. ఎరికేనా? ఈ రమేష్ గాడు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? ఇప్పటికి నేను రోడ్డు మీద నడుచుకుంటా పోతా అంటే నిలబడి నిలబడి నమస్తే పెడతారు ఒక్కొక్కరు. వినవా? ఆ ఏతులెండిరా వెంకటంటే పట్టుకొచ్చినాయి 10, ఇంట్లున్న వాడితో 20 అన్నాడట. వెంకట నీయాసంటోడు ముడ్డిగాడని పోరాని ముందటే హెడ్డోని అయినావు. కుడుమోలు ఉబ్బి ఉడుమోలు ఉరుకుతానవా నువ్వు ఇంకా? ఏంది గట్లంటున్నావు? పురాత రసం పిండి కాయలు వారేసినట్టు ఎత్తనమైంది నన్ను. మొన్నటికి మొన్న ఈ పంగకాల పరిశ్రమలు మావలేడా అలా బిడ్డ లగ్గానికి నేను రానంటే ఒక్క తీరుగా పట్టు పట్టి బతిలాడి నన్ను పట్టుకొని పోయిండు. విన్నవా? అవునా నిజమా అనేటట్టుంది తెలుసా? అసలు అసలు నా గురించి ఏమనుకుంటున్నావే నువ్వు? నా పదార గురించి, నా ఇలువ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావే నువ్వు? తీసుకపోకపోతే ఆడిది గులిగినట్టు గులిగి బూడిది పోతావు మీద. నీ సంగతి తెలియదా నాకు? మన వాడకున్న మురిక్కాలు వేసొంటిదో నీ ఇలువ అసొంటిది. నీ అందానికి అద్దాలు పెడతానో తీస్తానవా ఇంకా? పక్కల బల్లెం పెట్టుకొని 10 ఊళ్ళు తిరిగినట్టున్నదే. నువ్వు ఒక్కదాని చాలు నా ఇజ్జత్ మనం ఏం లేకుండా తీస్తానికి, నా ఇజ్జత్ మనం ఏం లేకుండా తీస్తానికి. అబ్బో నీకున్న ఈతకాయ అంత ఇజ్జతిని ఎప్పుడు ఇద్దామా సపోర్ట్ చేయకుండా చూస్తున్నా. చెప్పడానికన్నా శరం ఉండాలి. గాశరం లేకనే పిరంగల్ల దానివని నిన్ను చేసుకుంటే నరం లేని నాలుకతోని నాట్యం చేపిస్తాను గాని ఉండు, నేను మళ్ళత్తా. ఏటూ పోయేది? నూకలకు గతి లేకున్నా సోకులు బాగుంటాయి నీకు. శిల్క పచ్చ అంగేసుకొని శిల్కల కూరంతా తిరగడానికి పోతాను. ఏమత్తాంది నీకు? అరే మాజీ సర్పంచ్ అంటే గీతనన్న ఫోజులు ఉండద్దానే? గిట్లా గాలికి తిరుగుతానే మన జోలికి రాడెవ్వడు. మాట రాను లెక్కుంటే పూటకు లేకుండా పోతామే. అయినా నీకేమెరకనే రాజకీయం గురించి? అయినా నీకు ఎన్ని చెప్పినా ఏమర్థం అవుతుంది గాని బొట్టు పెట్టే జల్ది పొద్దు పోతుంది. ఆడ అభిమానులు ఎదురు చూస్తారు కావచ్చు నా గురించి. పెట్టు పోయత్తా. అవునవును, నాకేం అర్థం కాదు, అన్ని నీకే అర్థమైతాయి. గా సోకులకు తప్ప దేనికి పనికిరావు. గంతే నువ్వు ఇక పో. మామ నమస్తే. తిన్నావా? ఏం కూర అండి అత్తయ్యాల? మటన్. మటనా? పర్వాలేదు, వారానికి ఒకసారి తెచ్చుకుంటావా? ఇక అప్పుడు నేను సర్పంచ్ చేసినా కదా, ఈ రోడ్లన్నీ మనం వేసినాయి. అద్దం వల్ల చేసినావు అప్పుడు ఊరును. ఇక ఇప్పుడంటే మెల్లమెల్లగా అభివృద్ధి అవుతుంది కానీ మెల్లమెల్లగా అభివృద్ధి అవుతుంది కానీ అట్లా పింఛన్ వస్తుంది కదా. మరి రాకపోతే చెప్పు, ఏమన్నా ఉంటే చూసుకుంటా నేను. గట్లా మరి పోయేస్తా. మరి తిను ఏం తింటున్నావు? చింతపండు తింటానట్టున్నావు. అగో అమ్మ మంచిగా ఉన్నావా? ఏర్పాటు చేస్తాను అన్నాను పాత సర్పంచ్ని.
నువ్వు ఉంటే ఎంత మంచిగా కలిసి నువ్వు దేవుడా, నా దేవుడా, నన్ను ఒక్కదాన్ని చేసిపోయినవా దేవుడా. ఓ అయ్యా, నువ్వు కట్టిన తాళ్ళు విడిచిపెట్టి నన్ను కాళ్ళ కలిసి పెట్టిపోయినవా దేవుడా. ఓ దేవుడు, మన ఇద్దరం కలిసి ఉంటే చట్టెత్తులో ఊరంతా తిరగపోదుమా దేవుడా, నా దేవుడా. మంది సముద్రం మొక్కలు చూసే కాలం వచ్చే దేవుడా, నా దేవుడు. అడు ముత్తైదవలని ఊరందరిని పిలుస్తాను దేవుడా, నా దేవుడా. నన్ను ఏ సవితి పిలుస్తలేదు కాదు దేవుడు, నన్ను ఏ సవితి పిలుస్తలేదు కాదు దేవుడు, నా దేవుడా. నేను గుడ్డు కుక్కల ఒక్కదాన్ని ఉండగాదు దేవుడు, నా దేవుడా. ఏం తెచ్చిన కానీ నేను తిన్నాకనే తిందు కాదు అయ్యో, నా అయ్యా. అవుగాని తిన్నావా బుజ్జి? ఏం కూర? అవును కానీ బుజ్జి, మొన్న మీ అయ్య మొర సూపులు చూసుకుంటూ పోతాడు. మనం లగ్గమైనా చెప్తాం మీ అయ్య సంగతి. ఏమనుకుంటున్నా నా గురించి? వెళ్ళామలే అనుకుంటాడేది అవని. ఏ ఊరికి పోయినా కానీ పొద్దుకు వరకు ఇల్లు చేరుదు కాదు అయ్యో, నా పోషక్కత ఉంటది అందు కాదు అయ్యో. మందులున్నా కానీ నన్నే కలవరిద్దు కాదు అయ్యా. ఇప్పుడు నన్నెవరు పట్టించుకుంటాను అయ్యో, నన్ను తిన్నవానే వాళ్ళు అడుగుతాను అయ్యో. నా అయ్యా నీ ఫోటో ఎంత చక్కదనవు అయ్యో, నా అయ్యా నీ తర్వాతకు కలవకి ఎదురుగా పెట్టుకున్నా కాదు నీ ఫోటో అయ్యో. నా అయ్యో అచ్చపోయేట వాళ్ళందరూ ఇంకింత మంచిగా ఉన్నాడు గట్టెట్ట చచ్చిందంటారు కాదు అయ్యో. నీకు ఏం తక్కువ చేసిన నాన్ని నన్ను నడవంతరా విడిచిపెట్టిపోయినవు అయ్యో. ఈ పూస ఎందుకు పెడుతుంది అయ్యో బుజ్జి? ఈ పూస ఎందుకు పెడుతుంది మళ్ళీ తాగే? నన్ను విడిచిపెట్టిపోయినవా దేవుడా, నీకు ఎట్లా బాగుంది దేవుడా. నేను ఇప్పుడు ఏం చెయ్యాలే దేవుడా, నా దేవుడా. ఇక నన్ను రావా దేవుడా, ఓ దేవుడా. ఇల్లాది కట్టలేదా దేవుడు, నన్ను మర్చిపోయిపోయినవా దేవుడా. ఏమైంది చెప్పోసావా? ఇంతగానే పెడతాను లేటగా ఉండే నీ ముఖం వాతలు లేనట్టు చూడు. ఎందుకు పెడతాను చెప్పు. ఓయ్ బాబా, నువ్వు మర్చిపోయినవా రా బాబా. నువ్వు ఇవాళ మీ మామ చచ్చిపోయిన రోజు రాదురా బాబా. నువ్వు బాబా, నువ్వు నిన్ను ఎత్తుకున్నాడు కాదురా బాబా. నువ్వు నిన్ను బల్లది చచ్చిండు కాదురా బాబా. నువ్వు నీకు అన్ని తిరగొనిచ్చిండు కాదురా బాబా. నువ్వు నా అయ్యా పవన్ గారు వచ్చిండు, ఒక్కసారి వచ్చి మాట్లాడుదురా అయ్యా. ఓ అయ్యా, ఓ అయ్యా. మీ మామ అది కత్తెర నాకు ఎగురుకుంటూ అత్తంద్ర ఏడుపు. పాపమైన పానంతో ఉండగా మానం కొద్ది బతికిన మనిషి కాదురా. ఆయన మధ్యకి అత్తనే శుద్ధి తప్పుతుంది నా పానం. నాకు దుఃఖం అవతలేదురా పవన్గా. ఏడవకత్త, నువ్వు ఏడిచినంత మాత్రాడా సత్యసార్గానికి మామ నీ ఇంటికి మార్గం ఎత్తాడా చెప్పు. అయినా పాత పాట గంజుకు పూత పెట్టినట్టు ఎప్పుడో చచ్చిపోయాడు మామ. నువ్వు ఇప్పుడు ఎడితే ఎట్లా చెప్పు? ఊకోయత్త. ఎన్నడు చచ్చినా మొగడు మొగడే కాదురా. పానం పై 10 ఏళ్ళు అయినంత మాత్రాన పరాడైతాడా? ఏడున్నా మర్యాద మర్యాదనే. కాట్నాలకు పోయినా కట్టుకున్నాను పట్టు కట్టిదిరా. నా కాది కత్తిన పానం నీళ్ళు అవుతుందిరా. పెళ్లి రోజు మోడానికి వచ్చినట్టు సచిన్ రోజు కళ్ళలో తడిమ వస్తుంది కానీ ఎవరిని అండిపెట్టి మొక్కేది ఉన్నదా లేదా మామకు? ఇది వేసుకుంటా కూర్చుంటావా? ఎందుకు లేదురా మా ఉన్నది. ఎంత పీసినాసాన్ని అయినంత మాత్రాన మొగడు చచ్చిన రోజు తీసుకోసి పెట్టుకుంటుంటానా? రూపాయి వేయినా మంచిదే, రూపాయిగా బతికే మనిషిని నేను. వినబడ్డదా? మొగడు చచ్చిన రోజు ఏం పెట్టలేదన్న పేరు వస్తుందని అప్పుడే మటన్ తెచ్చి పెట్టిన. ఏందత్త మటన్ తెచ్చినావా? అయితే ఇలా మామ పేరు చెప్పి మెత్త ఎదురుడే. అత్త నీ చేతి వంటను ఎప్పుడు తినలే, పోయి తిన్నావుపా. తిన్నామని తీర్పారున్నావు గాని నువ్వు ఒక్కనివే తింటావారా? మొట్టసంటి నా మొగడు చచ్చిపోయిన రోజు ఉద్దరకైనా ఇద్దరు తినంది ఎట్లుంటే చెప్పు.
ఇప్పుడు నీకు ఇంకోలా కావాలి అత్త అట్టిగా కౌసుకూర వస్తుందంటే చెట్టు ఎక్కి నిలబడతా గీదెంత పని నాకు పిల్లల పట్టుకొస్తావు. ఇగో పోయినోని పోయినో కానీ మంచోళ్ళని తీసుకురా. అట్టి గుంజిగాళ్ళని తీసుకొస్తే గంజి కూడా వేయకంటున్నా మగడు వినబడ్డదా? మంచోళ్ళనే పట్టుకొస్తా. నువ్వు ఎడుతున్న పత్తిలో పరరావని పనిగలను పట్టుకొస్తా. నువ్వు ఏడోకే అత్త అయితే కానీ నేను పోతున్నా. ఏడు బంద్ చెయ్యి. నువ్వు మూడొత్తులకోసారి మటన్ తెచ్చుకుందువు కాదయ్యా. కూరండ దాకపోయి కన్నా నిలబడదు కాదయ్యా. ఎసరక్కువైతే కోపానికి అత్తు కాదయ్యా. దగ్గర కడితేనే దగ్గరికి రానిత్తు కాదయ్యా. దగ్గర కడితేనే దగ్గరికి రానిత్తు కాదయ్యా. కొట్టిరాకేయకుండా కోపానికి అత్తు కాదయ్యా. నువ్వు కోటరు రాకుండా మటన్ ముక్కలు తిరుకుంటే నన్నే చూస్తూ కాదయ్యా. నువ్వు 2 ముక్కలు వేసుకున్నాక ఉన్నదంతా నువ్వే తిని పోసద్దు కాదయ్యా. ఇప్పుడు నన్నెవరు తినవానాలే అయ్యా. ఓ అయ్యా. అగో ఇదేంద్రు పతాకం నేను నడుచుకుంటా అంటే సాత్రానికన్నా చూస్తలేరు ఎవరు. నీ అవ్వ చెట్టు అంత మనిషిని నేను నడుచుకుంటా అంటే మరి సర్పంచ్ సాబ్ ఎటు పోతానో అని మందలిచ్చిన పురిగేలేరు ఈ ఊళ్ళే. అట్టనే చూస్తారు మరి ఎవడనుకుంటారు ఏమో. ఇప్పుడు ఎవరు దొరకాలే? పాప పోసావా మంచోళ్ళని దొరకరా అన్నది. అన్నం పెట్టి పంపిద్దామన్నది. అంత మంచోళ్ళు మన ఊళ్ళో ఎవరు ఉన్నారు? ఏడ దొరకాలి ఎట్లా? నీ అవ్వ గోసకే ఉన్నది కదా కానీ దొరకబట్టాలి. ఒక రమేష్ గడు వస్తాడు కదా పోయాన్ని అడుగుతా. రమేష్ ఏమన్నా పని మీద పోతానావురా? లేదురా నడుచుకుంటా పోతానా. గది కాదురా వాడి నిన్ను మందలియ భయం ఇంత మందాలకే చెప్తావురా. ఉండేకాడు ఉండవు. పాత సర్పంచ్ అన్నప్పుడు గీంతనన్న ఏతులు ఉండకపోతే ఎట్లరా? పదవన్న ఉండాలి, పతారన్న ఉండాలి. ఏం లేకపోతే ఎలకల మందు దాగి మరి నువ్వు ఇంకా బతికే ఉన్నావుగా? అంటే ఏంటిది అన్నట్టురా? నాకు పతార లేకున్నా ఏతులు బాగుంటాయి అంటాను అన్నట్ట. మరి లేకపోతే ఏంద్రా? నువ్వు సర్పంచ్ అయిన ముచ్చట ఊరంతా మర్చిపోయింది. ఒక్క నువ్వు తప్ప ఆ పిత్తును పట్టుకొని గట్టి ఊరంతా తిరుగుతావా? మరి ఏంటిది అనుకుంటానవరా? సర్పంచ్ అంటే ఒక్కసారి అయిన అంటే సత్యదాకా అచ్చు అట్టనే ఉంటది. ఎరికేనా? బోడిలింగానికి బొంత కప్పినట్టు అట్టనే ఉంటావు. నీకేం ఎరకా అని మాట్లాడుతున్నావురా ఈ గుండు పెట్టుకొని? సరేగాని ముచ్చటేందో చెప్పురా పిలా. ఏ గట్ల కాదురా, మన పోసమ్మ కూడా చచ్చిపోయాడు కదా పాపం. అయితే నేనేం చేయాలరా? నా సర్పంచ్ తెలివి ఉపయోగించి ఆ ముసలోని మళ్ళా తీసుకురావన్నా? చెప్పురా, తీసుకురామంటావా? యమునికి ఫోన్ చేసి పట్టుబట్టి మళ్ళా పంపిమంట. చెప్పురా కల్పన నెంబరు. దేహరా ఏతుల గుంజానికి 80 చేతులు అన్నట్టు చెప్తాను. నీ మాటలు కాకపోతే సత్యం ఎట్లా తీసుకొస్తావురా? అన్నికి ఇవే ఏతులు. నేను తలుచుకుంటే ఎంత చెప్పురా? పోసి మొగని కాదు అలా తాతను కూడా తీసుకొస్తా. నేను ఒక్కసారి మనసు పెట్టిందంటే గునుసుకుంటూ రావాలి ఏదైనా గాని. అసలు ముచ్చటేందో చెప్పు, నన్ను ఎందుకు ఆపినావు? అబ్బా మొగోడు మా చెప్పితూ గాని ఇలా పోసి మొగోడు చచ్చిపోయిన రోజాటరా. పాపం భోజనానికి రమ్మని పిలిచింది, గందుకే ఆపిన నిన్ను. ఏందిరా మళ్ళొసారాను? నేను గాడికచ్చిదేనన్నా? ఈ రమేష్ గాడు నీ కళ్ళకు ఎట్లా కనిపిస్తాండ్రా? సచ్చిన కాడికి వచ్చి తినే అచ్చిరాను అనుకుంటున్నావారా? నేనేంది నా కథ ఏంది? అయితే ఏందని మన్ను కూడా కాదు ఏమైతే దేహాడ వండరాదురా. ఈ ఏతులు నాకడి చెప్పకు, ఎవరికన్నా తెలియనోనికి చెప్పు. నీ కథ లాగా తెలియమని ఆరా బోల్పాల కోసం తోలంతా వీక్కుంటావు. ఇంకా పోసి ఎవరైనా మంచోళ్ళు ఉంటే తీసుకురా అన్నది. నీకంటే మంచోడు ఎవరు ఉన్నారా? గందుకే అడుగుతానా. అరే నువ్వనేది కూడా వాస్తవమే.
కానీ భలే గుర్తుపట్టినవరా. ఇక మన ఊళ్ళే మంచోడు అంటే ఎవరున్నారా? నేనే. మంచితనానికి అంగి పాయింట్ ఎత్తే ఇగో నా లెక్కనే ఉంటది. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని ఇక పోసి ఒక్క తీరుగా రమ్మనేది అని అంటున్నావు కదా, పోవాలి. లేకపోతే తప్పులు పడతాం. మళ్ళీ అన్నదాన్ని నేను మార్చి సర్పంచ్ అయితే. పోదాం. పోసావా మన కోసం చూస్తాను కావచ్చు. అవురా, ఇంకేమైనా తీసుకుపోదాం మరి. ఏహే, మన ఊళ్ళే మనకు మించిన మంచోళ్ళు ఎవరు ఉన్నారా? ఇంకెవరో ఎందుకు? మళ్ళీ వాని వీని లట్టుపొట్టు కానీ పట్టుకపోయినావు అనుకో, ఆ పోసి బాధపడుతుంది. పోదాం పా జల్ది. అవు నిజమేరా. అరే, ముసల్ది మటన్ అండిందట, పోయి తిందాంపా. పా మరి దంచుదాం. చెప్పనవా? నడు. అరే పవను, ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టబోయానరా. ఎవ్వరు ముచ్చట పెట్టిరంటే ఇడిచి పెడతలేరు. సర్పంచ్ రమేష్ అని. ఏంది నిన్న? అవు నన్నే. నిన్నే నమ్ముతలేవురా? నమ్ముతా. నువ్వు చేసిన పనులు కట్టున్నాయి కదా. మరి ఏందనుకుంటున్నావురా? ఇప్పుడు పోసివాడ కట్టుకు ఈ రోడ్ లేపించి, ఇగో ఆ పోల్ లేపించి, తీగలు గుంజిపించింది ఎవరనుకుంటాను? గుంజిపుచ్చుడు కాదురా, నువ్వే పోల్లకు గుంజినావు కానీ. అవు మరి దేహూకోరా. ఏంద్రు నువ్వు మరి గంట మంచి పని చేస్తే ఎందుకు వెళ్ళలేవురా? ఇక కొంచెం ఎటమెటం అయిందిరా. ఇప్పుడు వచ్చేసరికి విజయం మనదే. అవు, ఆయన ఉడుచుక బిక్తే ఉల్లి వస్తుంది. ఏంటిరో ఇచ్చకపోయేదో నీ తెలియదు అతి. ఓ దేవుడా, నా దేవుడా, నాకు మర్చిపోబుద్ధి అయితే లేదు కాదు దేవుడా. నువ్వు ఇంటనే మెదిలినట్టు అనిపిస్తుంది దేవుడా. నువ్వు పనికో ఇంకా రాలేదనుకుంటాన్న కాదు దేవుడా. నువ్వు ఊరుకో ఇంకా రాలేదనుకుంటాన్న కాదు దేవుడా. నన్ను ఇడిచిపెట్టి ఎట్లా పోబుద్ధి అయింది దేవుడా. నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు దేవుడా? అవు పోసావా? ఆయన ఏమన్నా అంగడికి అయిండా? పొద్దుగాల పోయి పొద్దుకి రాను చచ్చిపోయిండు. అటు అవుట్ గోయింగ్ తప్ప ఇన్కమింగ్ ఉండదు. ఏం పెడతాను వేడవకు. అటు అవుట్ గోయింగ్ తప్ప ఇన్కమింగ్ ఉండదు. ఏం పెడతాను వేడవకు. రమేష్ గా వచ్చినవారా? మీ తాతకు నువ్వంటే మస్తు ఇష్టం ఉండేదా రమేష్? రమేష్ గారు అట్లా, రమేష్ గారు ఇట్లా అని ఊక నీ ముచ్చటే చెప్పేదిరా పాపం. అరే ఊకే పోతావు, ఎందుకు ఎడతావు? గందుకే కాదు రమేష్ గారు తీసుకొచ్చిన. తిందాం పోయి. తిందాంరా. మీ అసొంటి మంచోళ్ళకు పెడితే నా ముసలోడు తుర్తి వేసుకుంటాడు. మా పోసి మంచోళ్ళని తీసుకొచ్చి మటన్ అని పెట్టిందని సంబరపడతాడు. ఇలా మటన్ కూర మంచిగా అండినా అని ఆయనకు తుర్తి అవుతుంది. పోయి కాళ్ళ దగ్గర కడుకొచ్చుకోపోరు తిందాం. సరే నా అయ్యా, నీ పేరు మీద ఇళ్ళకు పువ్వంటి పెడతాను అయ్యా. అయ్యో దేవుడా. ఇగోరా పల్లెం. ఏం పెడతాను తీపోసావా? ఏడకు. ఇక పోయినోడు మళ్ళా అత్తడా? ఇంకొద్ది గంట పట్టురా. మా ఆయనకు మీ మామకు నువ్వంటే బాగా పవరా పవను. ఏం చేస్తాం, మంచి మంచి వాళ్ళకి సావత్తది జల్ది. రాసుకొచ్చుకున్నాడే ఏమిటికి ఎడతాను? కూర అయితే ఎక్కువ తక్కువ. నువ్వు అంతేరా రమేష్. దాన్ని ఊకోపోసావా? ముసలం తుర్తులే కూడా చేస్తావే. ఏముకునురా? తాతకైతే మంచిగా మొక్కుర్రి. ఆయనతో మొత్తం మీరే తిన్నరా అని మళ్ళా మన మీద ఏమన్నా అదైతాడు. మొక్కుడే. ఇగో పోసావా, 2 ముక్కలు కట్టు పెట్టి మొక్కు మరి తాతకు మంచిగా. మళ్ళీ ఇక తాత సాయి చూస్తే జర ఆయన పానం తుర్తి అవుతుంది. ఆయనకు కార్యాలంటే బాగా ఇష్టం ఉండే. మరి అవి మెత్తటి మెత్తటి కొంచెం
దండం కూడా మంచిగా మొక్కు. మంచిగానే మొక్కుతారా? ఆ. ఆగో చూసినా పోసావా మామ కూడా చిండి తింటాడు నాకు. ఇంకేంది అయినా కూడా తురుతాయింది, ఎందుకు వెళ్తానవే తినక? తాత ఎంత మంచి కూరలకు దూరమైనవే, మీద నీకు ఇసొంటి కూరలు దొరుకుతానేయో లేదో. ఈడ చూడు పోసి మంచిగా కమ్మ కూరలు అండి పెడతాంది. ఓరు వారి తిని తినే సచ్చింది కాదురా మా మామ. తాతకు తగులేని పడి చెప్పబడితివి మా పోసుకూరల సంగతి. నేను అండిన నీసుకూరలు అంటే బాగా ఇష్టంరా మీ మామకు. నేను నీసుకూర అండినాడు పొద్దుకు 4-5 సార్లు తినేటోడు. తినుండ్రిగా. అవు పోసావా తాత ఎప్పుడైనా కళలకు అత్తడా? ఎప్పుడన్నా మతికి వచ్చినప్పుడు మా నాది పెట్టుకుంటే ఇక ఆయననే కనబెడతాడు. కళ్ళలో తెల్లని దాకా నిద్ర ఉండదు, మంది ఉండదు కాదురా, కళ్ళల్లో తెల్లారుతుంది. అంతేనా? మమ్మల్ని ఎప్పుడైనా అడుగుతాడా? మా అడుగుతాడు, ఎందుకు అడగడరా? యా చేస్తాడు కావచ్చు. అవునే పోసావా నన్ను అడిగాడే? నిన్ను కూడా అడిగిండ్రా. పవన్ గారు దొడ్డయిండా అని అడిగిండు. పక్క పాడకకు పానం పెడతలేదు అన్న. అవ్వ మావ కావాలి కూడా కదా అంటాడా? కానీ పోయినా కానీ ప్రేమ దక్కుతలేదు మా మీద. అదంటే బాగా బాగా ఆయనకు అవునే మా మామకు అంతగానో వనంగా మరి ఎప్పుడన్నా విరిచి తినబెట్టినానే పెడతాను. ఏం చేయాలరా రమేష్ గా ఈడు రంగదావు దాతరలా కాట కలిసిండ్రా. గాడిది కాట కలిస్తే ఎవరిలో ట్రాక్టర్ ఎక్కి పోతే ఆయన పోయి మావాడు ఎక్కిండు. ఆయన ట్రాక్టర్ అడ్డం తిరిగి తీసుకొచ్చిండు. లేకపోతే ఈడ ఏడబోను గంగల గోదట్రా. బాగా ధైర్యంగా ఉండే. అబ్బో ఆయన ధైర్యమా? ఊళ్ళో ఒక్కలకు భయపడపోవు. ఏది ఉన్న ముఖం ముంగట్నే అను నా దేవుడు. ఓసారి దెబ్బలు కూడా పడుతుండరా కానీ మాట తప్పు. అవురా అట్టిగా పడతా 6 దెబ్బలు. మంది కోసం దెబ్బలు పడ్డారా, మంది కోసమే. మంచి కొట్లాడు ఎప్పుడు. ఒక్క నా సమితి కన్నా ఒక్క బాడుకో కన్నా గుర్తత్వం ఉన్నది రా. బతుకున్నాక ఇంత చేసిపోయిండు అని. నువ్వు భయపడదువా మరి తాతకు? ఏం భయపడపోదురా. గట్లనే నన్నైతే ఏమనపోవు. నేను ఎన్నన్నా గాని నవ్వుకుంటూనే ఉండు. కోపం వస్తేనే కోపగొండి. నాకు తెలియదా పోసావా తాత గురించి? నేను సర్పంచ్ స్థానం చేసిన పీరియడ్ లా ఎప్పుడు నా ఎంబడి ఉండేటోడు కాదు. ఏదైనా పంచాయతీలు ఉంటిగో ఎంబడేసుకపోవు తాతను. ఆడ ఎటువంటి మొండి పంచాయతీ అయినా తెంపుకద్దు. ఎప్పుడన్నా ఒకసారిగో నాకు వీలైనప్పుడు వీలు కానప్పుడు పోయి మరి తాత అక్కడ పంచాయతీ ఉన్నది తెంపరాపో మరి అని అంటే పోయి తెంపచ్చు. ఒక్కడు పాపం నీకు తెలియదాడా? చూస్తాను మొత్తం నిజాలే చెప్తారు నువ్వైతే. ఆగా మరి ఒక్క అవతారం ఉండదు. ఉండదు. ఒక్కటా 2 రా రమేష్. ఆయన మన మండలం మొత్తంలో పేరు వెంట్రా. ఏ ఊళ్ళో పంచాయతీ అయినా కానీ ఆయన ఓన్లీ పంచాయతీ అడుగు తెగపోవు. కొద్దిగా పూరైపోతుంది. సరేనే అత్త, మామ ఆత్మకు శాంతి కలాలని మేము ఇద్దరం కోరుకుంటున్నాం. అన్నదాత సుఖీభావ. పోదాం పారా. పోసి మంచిగా ఉన్నావా అనే? గీడేంది గిట్ట అడుగుతాడు? దొంగలు పట్ట 6 నెలలకు కుక్కలు మెరుగనన్నట్టు ఇవరి దాకా మంచిగానే ఉంటివి కాదురా. ఇవరి దాకా నన్ను చూడనే చూస్తీవి, మళ్ళీ ఇప్పుడు అడుగుతాను నువ్వు మంచిగా ఉన్నావా అని. ఇవరి దాకా చూసుడు ఎక్కడిదే? నేను ఇప్పుడే వచ్చిన. ఇప్పుడే వచ్చినవా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఓ పిచ్చి పోసులు, నేను ఎవలనుకుంటానవే? నీ మొగడు రాయమల్లును. నిన్ను చూసిపోదామని వచ్చిన. ఏంది నువ్వు నా రాయమల్లువా?
ఎట్లున్నావయ్యా? మంచిగా ఉన్నావా? నన్ను చూసి పోదామా? నచ్చినవా? నేను మంచిగానే ఉన్నా, నువ్వు మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నాను. ఎట్లా చెప్పాలి? నన్ను ఇడిచిపెట్టి ఎట్లా పోబుద్ది అయింది నీకు? నన్ను ఎవరి చేతిలో పెట్టిపోయినావు? నా ఆలన పాలన ఎవరు చూస్తారు? నన్ను తిన్నవా అని అడిగిన వాళ్ళు ఎవరు? పాడినవా అని అడిగిన వాళ్ళు ఎవరు? ఏం చేస్తాం పోసులు, నువ్వు అట్లా ఏడవకు. మన ఇద్దరి జంటను చూసి ఆ దేవుని కన్నులోరువలే, మన ఇద్దరి జంటను చూసి ఆ దేవుని కన్నులోరువలే. గందుకే నన్ను తీసుకుపోయిండు. ఆ దేవుని కళ్ళు కనవల్లేదా అయ్యా? నువ్వెవరికేం పాపం చేసినావు అయ్యా? నువ్వు 10 మందికి కడుపు నిండా బువ పెట్టని కాదయ్యా. నువ్వు గీ ఈడుగా నీళ్ళ నన్ను ఇడిచిపెట్టి పోయినవా అయ్యా? గీ ఈడుగా నీళ్ళ నన్ను ఇడిచిపెట్టి పోయినవా అయ్యా? ఓ అయ్యా, ఆ దేవుడు నిన్నుంచి నన్ను తీసుకుపోయిన అయిపోవయ్యా. పోసులు, నువ్వు అట్లా అనకు. నువ్వు ఎప్పటికీ మంచిగా ఇగో ఇట్లనే ఉండాలి. నేనంటే నీకెంత ఇష్టం అయ్యా? ఇప్పటికైనా నా కోసం నన్ను చూస్తున్నా వచ్చినవా అయ్యా? చూసిన వార పవను మీ మామ వచ్చిండ్రా, నిలబడి చూస్తానువేంద్రా? మామ మంచిగా ఉన్నవాని మందలిరా. అవునే అత్త, ఇప్పుడు మామ అన్నది ఏముంది? అబద్ధం ఆడతాడు కావచ్చు. గంత నమ్మకం లేకపోతే చూసుకోయే. బతికున్నప్పుడు గా సమ్మి జోలికోయినా అని అప్పాల పుల్ల కాల్చి వాత పెట్టినవు. చూస్తారా? అద్దుతి నమ్మిన అప్పాల పుల్లతోటి వాత పెట్టిన సంగతి నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు. అంటే నువ్వు నా మొగనివే. అయితేవనగా నీకు రమేష్ గారి పేర్లకి ఎందుకు వచ్చినావు? ఈ రమేష్ గాడు బక్కోడైనా వీని మనసు మంచిదే, అందుకే వీని పెయిలకచ్చిన. నా ముద్దుల రాయవాళ్ళు గిన్ని రోజులకు వచ్చినావు. దా జరసేపత్తా మాట్లాడుకుందాం. ఎట్లున్నవే పోసులు, పానం మంచిగా ఉంటాందా? నువ్వైన వల్ల నేను మంచిగా ఉంటా అనుకున్నావా? నువ్వైన కాడికెళ్ళి నాకు గిదే బాధ. పానం అంటే గట్టినే మోకాలు నొత్తన్నాయి, రోజు గోళీలు ఆడుతున్నా. అదే టైం మీద గోళీలు మంచిగా వాడాలి. మరి మా వేసుకుంటాను, డాక్టర్కి పైసలు ఎలా రోజు నడుస్తాడు. పింఛన్ చల్లకుండా పింఛన్ పడితే ఇస్తానన్న. అయితేనే గాని అక్కడ ఎండలు బాగా కొడతాయా? అక్కడ ఎండలు బాగా కొడతాయా? ఏడి మనిషి మళ్ళీ అత్త అని చెప్పి వేయిండు, అటే ముట్టిండు. ఈ నేతుల మాటలకి ఎవడన్నా రన్నిండా ఏంది? ఓ మామ, నీ కొడుకు గిట్లా కనబడ్డా నీకు? ఓ పెద్దమ్మ, మా రమేష్ గిట్లా నీకు కనబడ్డా? మరి బక్కోడు ఎటు వేయినట్టు? రాక రాక వచ్చి నువ్వేమన్నా తిని రాదు? నీకు ఇష్టమని మటన్ అండినా ఇంత అంత తింటావా? వేసుకత్తా. అద్దుతీయే, ఆకలి అయితలేదు. అగో గీడున్నది మా బక్కోడే ఉన్నట్టున్నది కదా. ఈ పోషి ఇంటికాడ ఏం చేస్తాడు సూత్త మరి. పటాకం నీ గురించే మటన్ తీసుకొచ్చాండి. నా బుక్కడంతా తిను వేసుకత్తా. గీడేం చేస్తావు బక్కోడా? ఏమున్నా మందిలో పొంటి తిరుగుడేనా? సప్పుడు చేస్తలేవు. ఇప్పుడైనా ఏమనకే. ఏమనద్దా? ఎందుకు? నా మొగడు నా ఇష్టం. నీ మొగడు కాదు, ఇప్పుడు ఈయన నా మొగడు. ఏంది నీ మొగడా? నా మొగని పట్టుకొని నీ మొగడు అంటానవేందే? నీకేమన్నా బలుపా? నిజమేరా బుజ్జావా చెప్పేది? మీ రమేష్ గారి పెళ్లకు ఆ పోషమోగన ఆత్మది వచ్చింది. ఏంది ఆత్మది వచ్చిందా? గట్లెట్లా వచ్చింది? ఆమెకు అర్థమయ్యాడు చెప్పే పోసావా? నువ్వు అట్టే కోపానికి రాకే. ఇవాళ నా మొగడు చచ్చిపోయిన రోజా అని భోజనాలు పెడతానా అని వీళ్ళిద్దరిని పిలిచిన. బువ్వ తిన్నాక ఈ పెళ్లకు నా మొగనాత్మ వచ్చింది. అవునా? మరి ఇప్పుడు ఎట్లా పోవాలి? పోవుడు అనేది ఏముండదురా, నేను అన్ని దారులు తెలుసుకునే వచ్చిన. ఈ కాంచెలి నీ మొగుడు 15 రోజులు మంచిగుంటాడు, 15 రోజులు నేనుంటా. అయితే నాకు సంతోషమే. అయితే ఈ రోజు నుంచి నా మొగానికి 2 పెళ్ళాలన్నట్ట? అవును బుజ్జి, ఇయాళ్ళటి నుంచి నేను 15 రోజులు పోషితోనే ఉంటా. పాయే పోసి మనం తలుపులేసుకుందాం.
ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే ఇంకొక ముచ్చట ఏంటంటే ఇప్పుడు అందరికి ఎండాకాలం సెలవులు వస్తున్నాయి కాబట్టి పిల్లలందరూ మంచిగా చాలా బాగా ఎంజాయ్ చేయండి. అట్లనే దాంతోపాటు ఎంజాయ్ చేసేటప్పుడు ఏంది అని అంటే మీరు పిల్లలు జాగ్రత్తగా ఉండండి. ఎటువైనా కానీ ఈతలకు అయినా కానీ మీరు గాలి పటాలు ఎగరేసినా కానీ క్రికెట్ ఆడినా కానీ ఎక్కడ ఏ గేమ్స్ ఆడుకున్నా కానీ కొంచెం జాగ్రత్తగా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి హాలిడేస్ని. ఓకేనా? ఇంకో ముచ్చటుల్లా మీ తల్లిదండ్రుల ఆధ్వర్యంలోనే ఒకవేళ ఈత కోవాలనుకుంటే మీ తల్లిదండ్రులు ఉన్నప్పుడే ఈత నేర్చుకోర్రి. సోపదులతో టాలీలతో పోయి ప్రాణ నష్టాలు ఏది తెచ్చుకోకూరి జర బాంచని ఎండాకాలం సెలవులు కదా మా వీడియోలో చూసుకుంటే మంచిగా కూలర్లు వేసుకొని చల్లగా నడిట్లో కూర్చొని చూడండి. అట్లనే మీరు ఇప్పుడు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తారు, మీరు ఏ విలేజ్ నుంచి చూస్తారు, మీరు ఏ డిస్టిక్ నుంచి చూస్తారు, మీ ఈ వీడియో ఎంత దూరం దాకా పోయింది అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. ఇంకో ముచ్చటల్లా మా వీడియో ఎంత దూరం వచ్చిందో మీరు కామెంట్ చేయండి, మాకు తెలుస్తుంది. అట్లా ఇంకెన్ని మరి మంచి మంచి వీడియోలు చేయడానికి మేము ఎప్పుడు మీ హ్యాపీనెస్ కోసం ఈ ఎండాకాలంలో మిమ్మల్ని ఏ విధంగా నవ్వించాలనుకుంటున్నా కామెంట్ అది కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.